హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాదీవెన పథకానికి సంబంధించి అలాగే వసతి దీవెన పథకానికి సంబంధించి చాలామంది న్యూ గవర్నమెంట్ ఈ రెండు పథకాలకి సంబంధించి అమౌంట్ వేస్తుందా లేదంటే ఓన్లీ విద్యాదీవెన అమౌంట్ మాత్రమే వేస్తుందా అని అడుగుతున్నారు. అలాగే చాలామంది ఫీజు మొత్తం మేము కట్టేశాము, మరి కాలేజ్ అకౌంట్లో వేస్తే మాకు మనీ ఎలా వస్తుందని కూడా చాలామంది అడుగుతున్నారు. వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి న్యూ గవర్నమెంట్ అనేది విద్యాదీవెన వసతి దీవెన కలిపి రెండు వేస్తుందని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. మనకి ఎక్కడ కూడా వసతి దీవెన వేస్తామన్నట్లయితే మెన్షన్ చేయలేదు, కానీ ఇంతకు ముందులాగా కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేస్తామని న్యూస్లో అయితే చెప్పారు. అలాగే మేనిఫెస్టోలో కూడా మనకి ఉంది. సో కాబట్టి విద్యాదీవెన ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రం కాలేజ్ అకౌంట్లో వేస్తారు. వసతి దీవెన పథకానికి సంబంధించి మాత్రం వేస్తారా లేదనేది అక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ స్కీమ్స్కి సంబంధించి రూల్స్ అనేవి రిలీజ్ చేసేటప్పుడు అయితే మనకి వసతి దీవెన కూడా రిలీజ్ చేస్తారా లేదనేది తెలుస్తుంది. మ్యాక్సిమం మనకి వసతి దీవెన వేయరనే అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ విద్యాదీవెన పథకానికి సంబంధించి అని మాత్రమే క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి. సో కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను షేర్ చేస్తాను. సో చాలామంది మేము ఆల్రెడీ విద్యాదీవెన అమౌంట్ మేము లాస్ట్ ఇయర్ చదువుతున్నాము, ఫీజు మొత్తం కట్టేశాము కాలేజ్ ప్రెజర్ వల్ల, మరి కాలేజ్ అకౌంట్లో వేస్తే మాకు అమౌంట్ ఎలా తిరిగి వస్తుందని చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ ఫీజు కట్టేశారు కాబట్టి ఆ ఫీజు రిసిప్ట్స్ అనేవి మీ దగ్గర ఉంచండి. దీనికి కూడా ఒక సొల్యూషన్ అయితే చెప్తారు, ఎందుకంటే చాలామంది ఫీజు అనేది కాలేజ్కి పే చేసేసారు కాబట్టి. సో ఈ బ్యాలెన్స్ అమౌంట్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసేటప్పుడు సో ఫీజు రిసిప్ట్స్ మీ దగ్గర ఉంటే మీకు మీ అకౌంట్లోకి వేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా ఇస్తారు, ఎందుకంటే కాలేజ్కి ఆల్రెడీ మీరు ఫీజు పే చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనేది ఫీజు పే చేయరు కాబట్టి. సో ఆ రిసిప్ట్స్ అయితే జాగ్రత్తగా ఉంచండి. అలాగే ఇంకా ఎవరైతే ఫీజు అనేది కట్టలేదో అటువంటి వారికి కాలేజ్ నుంచి ప్రెజర్ ఉంటే మీరు ప్రస్తుతానికైతే ఫీజు పే చేసేయండి. తర్వాత మీకు గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసేసరికి లేట్ అవుతుంది కాబట్టి ఈలోపు మీ కాలేజ్ నుంచి ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే ఇంకా మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనేది వేస్తారా, ఇంతకు ముందులా మనకి వేస్తారా ఈ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. మ్యాక్సిమం మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంటే రిలీజ్ చేస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కాబట్టి మళ్ళీ దాన్ని తగ్గించడానికి అవకాశం లేదు. మ్యాక్సిమం మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంటే వేస్తారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే నేను వెంటనే షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.